ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు మీకోసమని కొబ్బరి కారం చేసి చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చూడండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఇదిగో ఒక కప్పు కొబ్బరి ఇట్లా రోట్లో వేసుకొని దీన్ని బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత మనం మిగతాయన్నీ వేసుకుందాం. ఎండు కొబ్బరి వేసుకొని చేసుకుంటే మనకు వేడి వేడి అన్నంలా చేసినప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మస్తు బాగుంటుంది. మేము ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటాం. ఏదైనా ఫంక్షన్లో అయితే సప్పిడి పప్పు చేస్తాం కదా, దాని పక్కన ఏ ఫంక్షన్లో కానీ ఈ కారం కంపల్సరీ చేస్తాడు ఇక్కడ మా సైడు. అందుకోసమని మీకు కూడా ఒకసారి చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు ఇట్లా బాగుంటుంది. అందుకోసమని మీకోసం ఒకసారి ఇట్లా చేసి చూస్తున్నాం, మీరు కూడా చేసుకోండి. చూడండి, ఇట్లా మెత్తగా దంచుకున్నాం కదా. ఇలా దంచుకున్నాక తర్వాత కొంచెం జీలకర్ర వేసి కొంచెం మళ్ళీ మెత్తగా దంచుకున్నాం. జీలకర్ర ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. మనకు కూడా ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఎండు కొబ్బరి ఒక్కటే కొంచెం మెదిగేది ఉంటుంది, తర్వాత అన్నీ ఈజీగానే అయిపోతుంది. తర్వాత ఒక కప్పు కొబ్బరికి 3/4 కప్పు కారం వేసుకుంటున్నా. వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి దంచుకుందాం. ఇలా అయిన తర్వాత కొంచెం ఎల్లిగడ్డ, కొంచెం సరిపడంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి దంచుకుందాం. ఎంత కలిసేదాకా మంచిగా మెదిగి ఎంత టేస్ట్ సూపర్ ఉంటుంది. కొంచెం కష్టం మనం ఇట్లా మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, మనకు రోటే రుబ్బుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అందుకోసమని నేను ఇట్లనే చేసి పెట్టుకుంటాను. ఇదిగో ఇట్లా ఎల్లిగడ్డ మంచిగా కారానికి బట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది, ఇట్లనే బాగుంటుంది. చూడండి, ఇట్లా దంచుకున్నాం కదా, ఇట్లా మంచిగా మెదిగిపోయింది. ఇట్లా ఎల్లిగడ్డ మొత్తం కారానికి ఇట్లా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఏం చేద్దామంటే మళ్ళీ ఇగో బెల్లం, ఒక పెద్ద ముక్కనే బెల్లం వేయాలి, కొంచెం వేస్తే బాగోదు. ఇంకో 2 బెల్లం ముక్కలు వేసుకొని మొత్తం మళ్ళీ కారానికి మొత్తం మిక్సీ అయ్యేలాగా కలుపుకొని ఇట్లా దంచుకుంటే సూపర్, అస్సలు ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నములకు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, ఇట్లా చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకు సూపర్గా ఉంటుంది. ఇట్లా బెల్లము ఎండు కొబ్బరి సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇది కూడా చాలా రోజులే ఉంటుంది. ఎమ్మటే మనకేం ఖరాబ్ కాదు ఇది. అవసరమైతే మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇంకా దంచుకున్నాం అనుకో ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇగో మన దగ్గర ఉంది, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇది కలిపేసుకొని మళ్ళీ దంచుకుందాం. ఇట్లా తర్వాత మళ్ళీ ఒకసారి చెంచాతో మిక్స్ చేసుకుందాం. నెయ్యి వేసినాం కదా, సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఎంత బాగుంటుందో. మనం వేడైన అప్పుడు వేసుకునే దానికన్నా ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్గా అయ్యింది కదా. ఎంత ఒక గిన్నెలోకి ఎత్తుకొని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇట్లా రెడీ అయిపోయింది. ఎండు కొబ్బరి తోటి మనం కారం చేసుకున్నాం కదా, ఎల్లిపాయ కారం లాగా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు గిన్నె నచ్చినట్టయితే నా ఛానల్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి, మీకు నచ్చితే నన్ను లైక్ చేయండి నా ఛానల్ని.